తీసుకురావడమే మా లక్ష్యము. నిస్సహాయులకు సహాయం అందించడం మా ప్రభుత్వ లక్షణం. అదేవిధంగా అర్హత ఉన్న వాళ్లకు అవకాశాలు కల్పించడం మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందుకే ఈ దేశంలో మీకందరికీ తెలుసు, ఏకే ఆంటనీ గారు, ఆస్కర్ ఫెర్నాండెస్ గారు కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన శాఖలు నిర్వహించడమే కాకుండా నీతికి, నిజాయితీకి, దేశభక్తికి మారు పేరుగా ఏకే ఆంటనీ, ఆస్కర్ ఫెర్నాండెస్ గారు వారి జీవిత కాలం, వారు బాధ్యతలో ఉన్నంత కాలం వారు అహర్నిశలు కృషి చేసినారు. ఈ దేశంలో ఎవరు కూడా పదవులు ఇస్తామంటే వద్దన్నారు. కానీ ఏకే ఆంటనీ గారికి పార్టీ మొత్తం మీకు బాధ్యత ఉంది, ఢిల్లీలో ఉండండి, మీకు రాజ్యసభ ఇస్తాం, అన్ని అవకాశాలు కల్పిస్తామంటే కూడా యువతకు మనము అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వండి. నేను కేరళలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, ఈ దేశ ప్రయోజనాల కోసం ఎప్పుడూ పాటుపడుతూనే ఉంటా, కాంగ్రెస్ పార్టీ యొక్క గెలుపు కోసం కృషి చేస్తూనే ఉంటా అని చెప్పిన నాయకుడు ఏకే ఆంటనీ గారు. అదేవిధంగా ఈరోజు నేను మీకు మాట ఇస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ఇందిరమ్మ రాజ్యం ఇది పేదల కోసం, పేదల సంక్షేమం కోసం, పేదల యొక్క అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసమే కృషి చేస్తుంది. మత సామరస్యాన్ని కాపాడడమే కాదు, ఇమాంలకు, మౌజంలకు, అదేవిధంగా మన చర్చిలలో ప్రార్థనలు చేసే పెద్దలకు అందరూ కూడా ప్రభుత్వం వైపు నుంచే గౌరవ వేతనం ఇవ్వాలన్న ఆలోచన మేము చేసినాం. అర్హులైన అందరికీ తప్పకుండా అవకాశం కల్పిస్తాం. ఇదే కాదు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, లేదా కళ్యాణ లక్ష్మి కావచ్చు, లేదా ఇతర సంక్షేమ పథకాలు, 500 రూపాయలకు ఇచ్చే సిలిండర్ కావచ్చు, మహాలక్ష్మి పథకం ద్వారా అందించే 2500 ఆర్థిక సహాయం ఆడబిడ్డలకు కావచ్చు. ఈ రకంగా ఏ సంక్షేమ పథకం తీసుకున్నా క్రిస్టియన్ మైనారిటీ సోదరులకు, చివరన ఉన్న ఎక్కడనో మారుమూల పల్లెలో ఉన్న వాళ్ళకు కూడా ఈ సంక్షేమ పథకాన్ని అందించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. సంపూర్ణంగా, భద్రంగా, విశ్వాసంగా మేము మీకు పరిపాలన అందిస్తాము. మేము పాలకులము కాదు, మేము సేవకులము. మేము యేసుక్రీస్తునే ఆదర్శంగా తీసుకొని వారి త్యాగాలను మననం చేసుకుంటూ మాకిచ్చిన బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ, సతీష్ గారు చెప్పిండ్రు, రేవంత్ అన్న అంటే మీరు అన్నగా ఉంటే మేము అండగా ఉంటాము, మేము ఆశీర్వదిస్తామని. ఈరోజు నేను ఇంత వాడిని అయ్యి ఇక్కడికి వచ్చినా అంటే మా మోహన్ గారు ఉన్నారు. మొట్టమొదట నేను మిడ్జిల్ మండలంలో జడ్పీటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా పనిచేసినప్పటి నుంచి నా రాజకీయ విధానం, నా వ్యవహార శైలి, నేను తీసుకుంటున్న నిర్ణయాలు ఏ విధంగా ఉండనో వారికి తెలుసు. జడ్పీటీసీ నుంచి ఈరోజు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన ఏ రోజు కూడా సామాన్యులకు దూరం కాలేదు, నా బాధ్యతను మరవలేదు. భవిష్యత్తులో ఏ బాధ్యత ప్రజలు ఆశీర్వదించి మీ అభిమానంతో అవకాశం ఇచ్చినా నిత్యం గుర్తుపెట్టుకుంటూ బాధ్యతను మరవకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తూ మత సామరస్యాన్ని కాపాడి మిమ్మల్ని అందరినీ ఎప్పటికీ ఇదే విధంగా కలిసే విధంగా ఏ సందర్భం వచ్చినా స్వేచ్ఛగా సచివాలయం తలుపులు మీకు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఎప్పుడైనా మీరు రావచ్చు, ఏ సమస్య అయినా మీరు విన్నవించవచ్చు. అందుకే ఘడీలలాగా ఉన్న ముళ్ళ కంచెలతో ఇక్కడి ప్రజల్ని ఎన్నుకున్న ప్రజలనే దూరం పెట్టి పోలీసు పహారాల మధ్యలో ఉన్న ప్రభుత్వాన్ని ముళ్ళ కంచెలు బద్దలు కొట్టినాం. ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టినాం. ప్రజలు తమ వాణిని స్వేచ్ఛగా వినిపించే అవకాశం కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వం కల్పించింది. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా అండగా నిలబడతాం, ఆ సమస్యల్ని పరిష్కరిస్తామని తెలియజేస్తూ మరొక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు మా మిత్రులందరికీ మీ ద్వారా ఈ దేశ ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్.